ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తలు. ముందస్తు క్రిస్మస్ వేడుకలు సిరిసిల్లలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. సిరిసిల్ల పట్టణం బీవే నగర్లోని బెథెస్దా బాప్టిస్ట్ చర్చ్ ఆవరణంలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో క్రిస్మస్ సెలబ్రేషన్స్ విందు వేడుకలు నిర్వహించగా ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగ్రవాల్ ముఖ్య అతిథిగా హాజరై క్రిస్మస్ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగ్రవాల్ మాట్లాడారు. క్రిస్మస్ వేడుకల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో నియోజకవర్గానికి 2 లక్షలు మంజూరు చేసిందని వెల్లడించారు. ప్రభుత్వం గుర్తింపు పొందిన చర్చిలో రంగులు, విద్యుత్ దీపాల అలంకరణకు 30,000 మంజూరు చేస్తుందని తెలిపారు. పండుగ నేపథ్యంలో ప్రేమ సంతోషం పంచాలని పేర్కొన్నారు. అందరికీ ముందస్తుగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల ఆర్డీఓ వెంకటేశ్వర్లు, మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి భారతి, ఏడీఎస్సీ కార్పొరేషన్ స్వప్న, బెథెస్దా బాప్టిస్ట్ చర్చి పాస్టర్ శ్యామ్ కాల్వల, పలు చర్చిల ఫాదర్లు, క్రైస్తవులు పాల్గొన్నారు. ఆ దేవుడు అనేక విధాలుగా నిరూపణ చేసి చివరికి 33 ఏళ్ల వయసులో ఆయన కల్వరి శిలువలో తన ప్రాణం పెట్టి మనందరి కోసం మరణించి ముందు చెప్పిన ప్రకారం 3వ దినమున తిరిగి లేచి 40 దినాలు అందరికీ కనబడి పరలోకానికి తాను వచ్చిన చోటికి తిరిగి వెళ్ళాడు. వెళ్లే ముందు చెప్పాడు, మీ కొరకే వెళుతున్నాను, నేను స్థలం సిద్ధపరచ వెళుతున్నాను, ఓకే, నేనున్న స్థలంలో మీరును లాగా మరలా వస్తానని చెప్పాడు. అది ఈ క్రిస్మస్ భావం కనుక మేడం గారు మొదట ఆడియో గారు గ్రీటింగ్స్ తెలియజేయాల్సిందిగా కోరుచున్నాను. ప్రపంచంలో అతిపెద్ద మతము ఈ క్రైస్తవ మతము. ఈ క్రైస్తవ మతంలో మెయిన్ ప్రిన్సిపల్స్ ప్రేమ, కరుణ, దయ, ఇవన్నీ కూడా మంచి గుణాలు ఏర్పాటు చేసుకొని దేవుని చేరుకునే మార్గాన్ని చేయాలని ఈ యొక్క క్రీస్తు యేసు బోధించారు. ఆయన బోధన ప్రకారం జీవితం గడుపుకొని భగవంతుని చేరుకోవడానికి మార్గం మాత్రమే నేను చెప్తున్నానని క్రీస్తు యేసు చెప్పినారు. కాబట్టి క్రైస్తవ సోదరులందరికీ కూడా వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్, క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సో గవర్నమెంట్ ద్వారా మనము ప్రతి ఒక్క ఫెస్టివల్ మనము చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేయాలి ఆ ఆలోచనతో క్రిస్మస్ కూడా మన దేశంలో ఒక ఇంపార్టెంట్ ముఖ్యమైన ఫెస్టివల్. విత్ దాట్ ఇన్ మైండ్ ఇప్పుడు మన తెలంగాణ ప్రభుత్వం ద్వారా ప్రతి ఒక్క కాన్స్టిట్యువెన్సీకి 2 లక్షలు ఈ క్రిస్మస్ సెలబ్రేషన్ ఫీస్ట్ అరేంజ్మెంట్ కొరకు ఇవ్వడం జరిగింది. ప్లస్ ఆ జిల్లాలో ఉన్న 35 చర్చెస్కి కూడా ప్రతి ఒక్క చర్చ్కి 30,000 కూడా వైట్ వాషింగ్ కానీ డెకరేషన్ కొరకు ఇస్తున్నాము. దీనివల్ల మన జిల్లాకి ఇవాళ సిరిసిల్ల కాన్స్టిట్యువెన్సీ సిరిసిల్ల చర్చ్లో ఇవాళ ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. నాకు మీ అందరితో ఒకటే మెసేజ్ అంటే ద కాన్సెప్ట్ ఆఫ్ క్రిస్మస్ నాకు ఫస్ట్ నుంచి మోస్ట్ అట్రాక్టివ్ పార్ట్ యూస్ టు బి the concept of Santa Claus. Why children are fond of Santa Claus? Because he brings secret surprises. That concept of putting gifts below Christmas tree or a red sock or having a community dinner on Christmas Eve or going to church together, all of this combined, ఇది అన్ని యాక్టివిటీస్ అందరికి గిఫ్ట్ ఇవ్వడం, అందరి ఫ్యామిలీ కలిసి భోజనం చేయడం, అందరం కలిసి క్రిస్మస్ మార్నింగ్ చర్చ్కి వెళ్ళడం, అందరికీ సర్ప్రైజ్ గిఫ్ట్ ప్లాన్ చేసి అది ఇవ్వడం, అది అందరితో మనకి ఒకటే లెసన్, ఒకటే శిక్ష వస్తుంది, విచ్ ఇస్ ద ఎబిలిటీ టు షేర్ అవర్ హ్యాపీనెస్ విత్ అదర్స్, షేర్ అదర్ సాడ్నెస్ విత్ అస్ అండ్ స్ప్రెడ్ హ్యాపీనెస్, స్ప్రెడ్ స్మైల్ ఆన్ ఎవ్రీబడీస్ ఫేసెస్. సో ఐ థింక్ మనము ఈ క్రిస్మస్లో మనం అందరం కలిసి అదే ఒక మెసేజ్కి ముందుకి తీసుకువెళ్దాం. ఎంతవరకు పాసిబుల్ మనతో సరౌండ్ ఉన్న పర్సన్స్, మన కుటుంబం వాళ్ళు ఉండొచ్చు, మన పని చేసిన వాళ్ళు ఉండొచ్చు, మన సరౌండింగ్లో ఉన్న సొసైటీ మెంబర్స్ ఉండొచ్చు. మనము ఎంతవరకు చేయగలిగితే వాళ్ళు ఫేసెస్లో మనము ఒక స్మైల్ తీసుకురావడానికి, ఒక కైండ్నెస్కి జెస్చర్ చూపించడానికి మనం అందరం ప్రయత్నం చేయాలి. అది ఒక మెసేజ్తో మళ్ళీ ఒకసారి మీ అందరికీ క్రిస్మస్ ఫెస్టివల్కి అడ్వాన్స్ శుభాకాంక్షలు.
ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట, వీర్నపల్లి మండలాల్లోని గ్రామ పంచాయతీలకు నిధుల్ని మంజూరు చేస్తామని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దోమాటి నరసయ్య మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. చిన్న గ్రామ పంచాయతీలకు 20 లక్షలు, పెద్ద గ్రామ పంచాయతీలకు 40 లక్షల రూపాయల నిధుల విడుదలకు సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి ప్రణాళిక సిద్ధం చేసుకోమన్నారని తెలిపారు. సర్పంచుల ఎన్నికల్లో ఆయా గ్రామంలో అత్యవసర పనులను ప్రజల సర్పంచుల దృష్టికి తీసుకురావడం జరిగిందన్నారు. అత్యవసరంగా ఉన్న పనులకు తక్షణ నిధులు మంజూరు చేయించి ఆ పనులు పూర్తి చేయడం జరుగుతుందన్నారు. అంతేకాకుండా సిరిసిల్ల నియోజకవర్గంలో ఎస్డీఎఫ్ నిధుల కింద గతంలో 10 కోట్లు కేటాయించగా ఈసారి రానున్న మార్చి బడ్జెట్ లో 15 కోట్ల మంజూరుకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర ప్రయత్నం చేస్తామని కేకే మహేందర్ రెడ్డి తెలిపినట్లు తెలిపారు. పార్టీలకు అతీతంగా నిధులను మంజూరు చేస్తామని అన్నారు. గెలుపు ఓటములు సహజమని వాటిపై ఎక్కువ దృష్టి పెట్టి జరగబోయే పనులను ఆటంకపరచుకోవద్దని అన్నారు. మహాత్మా గాంధీ అన్నట్లు గ్రామీణ ప్రాంతాలే దేశానికి పట్టుకొమ్మలని తాము నమ్ముతామని అన్నారు. ఈ సమావేశంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గుండాటి రామరెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు షేక్ గౌస్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ మెండ శ్రీనివాస్, కార్యకర్తలు పాల్గొన్నారు. మొన్న స్థానిక సంస్థల ఎలక్షన్లు జరిగినాయి. ప్రజలు మంచి అవకాశం కాంగ్రెస్ పార్టీకి కల్పించినందుకు ఎల్లారెడ్డిపేట మండల ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీరు వేసిన ఓటు, మీరు చేసిన సాయం మన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి దాకా పోయింది. కాబట్టి ప్రతి పని రేవంత్ రెడ్డి గారి ఆయన సమన్వయం మీదనే నడుస్తున్నది. కాబట్టి మన సిరిసిల్ల ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి గారు అన్న రేవంత్ రెడ్డి గారిని కలవగానే, అన్న ప్రతి మన స్టేట్ లెవెల్లో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్లు ఎక్కువ మెజార్టీ గెలిపించినందుకు మనము ఎంత చిన్న విలేజ్ అయినా గ్రామ పంచాయతీకి మినిమం 20,000 నుండి 20 లక్షల నుండి మేజర్ గ్రామ పంచాయతీలకు 40 నుండి 50 లక్షల వరకు ఇస్తానని మాట ఇవ్వడం జరిగింది. అదే మాట మన కేకే మహేందర్ రెడ్డి అన్న నిన్న సిరిసిల్లకు వచ్చి చెప్పడం జరిగింది. ప్రతి విలేజ్లో ఏ అవసరాలు ఉన్నాయో అవన్నీ ఎమర్జెన్సీ ఉన్న వాటికి ముందు పెట్టుకొని అవి పనులు కంప్లీట్ చేసుకుంటే నెక్స్ట్ ఇంకేమన్నా ఉంటే కూడా మళ్ళీ దశలో సెకండ్ విడతలు అవి కూడా ఇస్తామని చెప్పడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ వైపు ప్రతి ఒక్క గెలిచిన సర్పంచులు చాలామంది హామీలు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆ హామీలన్నీ నెరవేర్చాలి, ఏ ఒక్కటి కూడా తగ్గకుండా పనిచేసి చూపించాలనేది మన ముఖ్యమంత్రి వర్యులు చెప్పడం జరిగింది. అందుకే మనం ఎలక్షన్ల ముందు ఏమేమైతే హామీలు ఇచ్చినామో ఆ హామీలన్నీ నెరవేర్చాలంటే మనము ఏవైతే వాగ్దానం చేసినామో ఆ పనులన్నీ చేసి చూపించాలి. ఆ విలేజ్ డెవలప్ చేసినట్టయితే రేపు రాబోయే ఎలక్షన్లలో కూడా కాంగ్రెస్ పార్టీ మాట తప్పకుండా మడవే తిప్పకుండా పనిచేస్తుంది అనేది ఒక నమ్మకం కుదిరింది ప్రజలల్లా. వాళ్ళు ఎంత డబ్బులకు మద్యానికి బానిస చేసినా కూడా ప్రజల డబ్బులకు మద్యానికి లొంగకుండా వాళ్ళ ఓటు వాళ్ళు కాపాడుకొని మంచి క్యాండిడేట్కి అయితే ఓటేసి గెలిపించారో వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన మా ఎల్లారెడ్డిపేట మండల్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. ఈరోజు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లోపల ఏర్పాటు చేసినటువంటి పత్రికా విలేకరుల సమావేశం లోపల ఏదైతే మరి మొన్న జరిగినటువంటి సర్పంచుల ఎన్నికలు మా పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు కొన్ని దగ్గరలో విజయం సాధించడం, అతి స్వల్ప మెజార్టీతోటి కొన్ని దగ్గరలో ఓడిపోవడం జరిగింది. గెలిచిన అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలుపుతూ, ఓడిన అభ్యర్థులు కూడా మనోధైర్యం కోల్పోకుండా రానున్నటువంటి కాలం లోపల మీకు కూడా మంచి అవకాశాలు వస్తాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము.
ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. మొన్న కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి మా అభ్యర్థులందరూ కూడా ఆయా గ్రామాల్లో కూడా వాళ్ళు విభిన్నమైనటువంటి హామీలు ఇవ్వడం జరిగింది. మరి ఆ హామీలన్నింటినీ కూడా మా సిరిసిల్ల నియోజకవర్గం ఇన్ఛార్జ్ పెద్దలు కేకే మహేందర్ రెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్తూ వారు ఎన్నికల్లో కూడా పాల్గొనడం జరిగింది. దానిలో కూడా భాగంగానే దానికి అనుగుణంగానే ఇప్పుడు ఏదైతే మా అధ్యక్షుల వారు చెప్పిండ్రో చిన్న గ్రామ పంచాయతీకి 20 లక్షలు, పెద్ద గ్రామ పంచాయతీలకు 40 లక్షల వరకు నిధులు సమకూర్చే యోచనలో మా ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని తెలియజేయడానికి చాలా సంతోషపడతా ఉన్నాం. ఏ గ్రామంలో కూడా ఏ సర్పంచ్ గెలిచినా ఎవరు గెలిచినా కానీ పార్టీలకు అతీతంగా నిధులను వినియోగించి అన్ని గ్రామాల అభివృద్ధి, ఎందుకంటే ప్రభుత్వం మాది కాబట్టి అన్ని గ్రామాలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా కొనసాగుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము. ఈ నిధులను ఏదైతే మా అభ్యర్థులు కానీ ఇతర అభ్యర్థులు కానీ రానున్నటువంటి కాలంలో కూడా అత్యవసరమైనటువంటి పనులకు వినియోగించి, రానున్నది వేసవి కాలం కాబట్టి మంచినీటి ఎద్దడి ఉంటుంది, తర్వాత కొన్ని గ్రామాల్లో కూడా సీసీ రోడ్లు కావచ్చు, కమ్యూనిటీ హాల్స్ కావచ్చు, రకరకాలైనటువంటి మనకు అవసరాలు ఉన్నాయి. ఆ అవసరాలన్నింటినీ కూడా తీర్చే విధంగా ఈ నిధులు వినియోగించుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. మరి అంతేకాకుండా మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ పెద్దలు కేకే మహేందర్ రెడ్డి నిన్న సిరిసిల్ల పార్టీ కార్యాలయంలో కూడా మాకు ఇచ్చినటువంటి హామీ ఏంటంటే, మీరు భయపడకండి, రానున్నటువంటి మార్చి తర్వాత ఈ నిధులతో పాటు ఎస్డిఎఫ్ నిధులు కూడా గతంలో కూడా ముఖ్యమంత్రి గారు మనకు 10 కోట్లు కేటాయించడం జరిగింది. ఈసారి 15 కోట్లకు తగ్గకుండా నిధులు తీసుకొచ్చి నియోజకవర్గంలో కూడా అన్ని గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తారని చెప్పడం జరిగింది. ఈ విషయాన్ని ప్రస్తుతం ఉన్నటువంటి సర్పంచులకు కానీ, ప్రజాప్రతినిధులకు కానీ, మా నాయకులకు కానీ, గ్రామాల్లో కూడా ఉన్నటువంటి గ్రామ శాఖ అధ్యక్షులకు కానీ తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి ఎన్నికలకు అతీతంగా గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ కొనసాగుతుంది. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వారం రోజుల్లోపు పాలిస్టర్ వస్త్రానికి కూలీ పెంచుకుంటే అన్ని వస్త్రాల ఉత్పత్తిని ఆపేసి సమ్మెలోకి వెళ్తామని సిఐటియు తెలంగాణ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు మూషం రమేష్ డిమాండ్ చేశారు. పాలిస్టర్ వస్త్రానికి సంబంధించి పవర్లూమ్ కార్మికులకు, ఆసాంలకు, వార్పిన్ వాయిపని అనుబంధ రంగాల కార్మికులకు కూలీ ఒప్పందం గడువు ముగిసి 20 నెలలు అవుతున్నా కూడా కూలీ పెంచకుండా కార్మికులకు నష్టం జరిగే విధంగా వ్యవహరిస్తున్న యాజమాన్ల మొండి వైఖరి నిరసిస్తూ వెంటనే కూలీ పెంచాలనే డిమాండ్తో ఈరోజు సిఐటియు ఆధ్వర్యంలో పాలిస్టర్ వస్త్ర ఉత్పత్తిదారుల సంఘ భవనం ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు మూషం రమేష్, జిల్లా అధ్యక్షులు కోడం రమణ మాట్లాడారు. పాలిస్టర్ వస్త్రానికి సంబంధించి పవర్లూమ్ కార్మికులకు, ఆసాంలకు, వార్పిన్ వైపని కార్మికులకు కూలీ ఒప్పందం గడువు ముగిసి 20 నెలలు అవుతున్నప్పటికీ యాజమాన్లు కూలీ పెంచకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కూలీ ఒప్పందం గడువు ముగించినందున కూలీ పెంచాలని పలుమార్లు యాజమాన్లకు వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ యాజమాన్లు కూలీ పెంచకపోవడంతో కార్మికులకు సరైన వేతనాలు రాక ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, యాజమాన్లు కూలీ పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత లేబర్ అధికారులకు మరియు చేనేత, జౌళి శాఖ అధికారులకు తెలియజేసినప్పటికీ ఇప్పటి వరకు వారు కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన చెందారు. ఇప్పటికైనా యాజమాన్లు వెంటనే చర్యలు జరిపి వారం రోజుల్లోపు కూలీ పెంచాలని, లేకుంటే రానున్న రోజుల్లో సిరిసిల్లలో ఉత్పత్తి చేస్తున్న అన్ని రకాల వస్త్రాల ఉత్పత్తిని నిలిపివేసి నిరవధిక సమ్మె చేస్తామని హెచ్చరించారు. ఈ ధర్నా కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎగమంటి ఎల్లారెడ్డి, నక్కా దేవదాస్, ఉడత రవి, కుమ్మరికుంట కిషన్, దూస అశోక్, సబ్బాని చంద్రకాంత్, బెజుగం సురేష్, ఎలిగిట్ శ్రీనివాస్, కోడం రవి, స్వర్గం శేఖర్, బెంగి సంపత్, గడ్డం రాజశేఖర్, ఆడేపు మోహన్, చంద్రకాంత్, రవి, వెంకటేశ్వర్లు, సతీష్, సత్యం, రమేష్ మరియు పవర్లూమ్ కార్మికులు, ఆసాంలు, వార్పిన్ వైపని అనుబంధ రంగాల కార్మికులు పాల్గొన్నారు. పాలిస్టర్ వస్త్రానికి సంబంధించి దాని మీద పనిచేస్తున్నటువంటి పవర్లూమ్ కార్మికులకు, ఆసాంలకు, వార్పిన్ వైపని కార్మికులందరికీ కూలీ పెంచాలని డిమాండ్ చేస్తూ పాలిస్టర్ వస్త్ర వ్యాపార సంఘం ముందు ధర్నా కార్యక్రమం సిఐటియు ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి పాలిస్టర్ వస్త్రానికి సంబంధించిన కూలీ అగ్రిమెంట్ మూసి 2 సంవత్సరాలు అవుతా ఉంది. మరి ఇప్పటికి కూడా మరి యజమానులు కూలీ పెంచడానికి ముందుకు రాకపోవడం చాలా బాధాకరమైన విషయం. కాబట్టి ఈ విషయం మీద కూలీ పెంచాలని అనేక సందర్భాల్లో మరి ఇప్పటికే యజమానులకు కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది, కానీ వారి నుంచి స్పందన లేదు. మరి ఈ రోజైనా ఈ కార్మికుల ధర్నాను చూసైనా వెంటనే కూలీ పెంచే విధంగా చర్యలు తీసుకోవాలి. మరి వాళ్ళ ఇట్లా ఈ రకంగా మొండి వైఖరి అవలంబిస్తే మరి అతి తొందరలోనే మరి కార్మికులు అన్ని మిగతా సంఘాలన్నీ కలుపుకొని వార్పిన్ వైపని ఆసానందరం కలుపుకొని సమ్మెకు వెళ్తామని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈ పాలిస్టర్ వస్త్రాల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులకు కావచ్చు, వార్పని కార్మికులు, వైపని ఆసాములకు ఎలాంటి గిట్టుబాటు ధర అయితే లేదు. మరి దాని వచ్చే వేతనం సరిపోతలేదు.
దానిలో పనిచేసే పవర్లూమ్ కార్మికులు కనీసం 8-9 వేలు కూడా వచ్చే పరిస్థితి లేదు. మరి ఈ రకంగా ఇందులో పనిచేసే పవర్లూమ్ రంగంలో పనిచేసే కార్మికులందరికీ సరైన వేతనం రాక మరి ఇప్పటికే చాలామంది కార్మికులు ఇతర రంగాలకు వలస పోతూ ఉన్నారు. మరి ఇదే పద్ధతి కొనసాగితే రాబోయే కాలంలో మరి పవర్లూమ్ రంగంలో పనిచేస్తానికి కూడా కార్మికులు దొరకని పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మరి కనీసం ఒక కుటుంబానికి ఒక కార్మికులకి 20,000 వేతనం వస్తేనే నెలకు మరి ఇలా పనిచేసే అవకాశం ఉంది. కాబట్టి ఆ దిశగా మరి యాజమాన్యం ఆలోచించాలి. ఈ వస్త్ర పరిశ్రమ మరి కొనసాగాలంటే కార్మికులు దాని అనుబంధ రంగాల కార్మికులు అందరూ ముఖ్యం. కాబట్టి ఈ విషయాన్ని ఆలోచించాలి. మరి గతంలో మరి వాళ్ళకి సంబంధించిన నష్టాలు వస్తే దాన్ని కూలి దించిన సందర్భం ఉంది. మరి అప్పుడు కార్మిక వర్గం కూడా ఆలోచించి మరి పరిస్థితి మంచిగా వాళ్ళు పనిచేయడం జరిగింది. మరి ఇప్పుడు గిరాకీ ఉంది, మంచి లాభాలు వస్తున్నాయి. అయినా కూడా మరి వాళ్ళు స్వతహాగా మరి పిలిచి మరి మాకు కొంత లాభం జరుగుతుంది. మరి కార్మికులు పెంచుతామనే ఉద్దేశం యజమానికి రావడం లేదు. ఇది సరైన పద్ధతి కాదు. కాబట్టి మరి వెంటనే మరి కూలీ పెంచాలని సిఐటి డిమాండ్ చేస్తాం. లేని పక్షంలో మరి అతి తొందరలోనే పెద్ద ఎత్తున సమ్మె కూడా వెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాము. పాలిస్టర్ వస్త్రానికి సంబంధించి పవర్లూమ్ కార్మికులకు, వార్పిను వైపని కార్మికులకు, ఆసాములకు కూలీ అగ్రిమెంట్ ముగిసి 20 నెలలు అవుతున్నప్పటికీ కూడా మరి కూలీ పెంచకుండా కార్మికులకు, ఆసాములకు నష్టం చేసే విధంగా వ్యవహరిస్తున్నటువంటి యజమానుల మొండి వైఖరిని నిరసిస్తూ మరి వెంటనే కాలయాపన చేయకుండా వెంటనే చర్చలు జరిపి కూలీ పెంచాలనే డిమాండ్తో ఈరోజు సిఐటియు ఆధ్వర్యంలో పాలిస్టర్ వస్త్ర ఉత్పత్తిదారుల సంఘ భవనం ముందు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి పాలిస్టర్ వస్త్రానికి సంబంధించి 2022 ఏప్రిల్లో పవర్లూమ్ కార్మికులకు, వార్పిని వైపని కార్మికులకు, ఆసాంలకు కూలీ ఒప్పందం జరిగింది. మరి ఒప్పంద గడువు ముగిసి ఇప్పటికీ 20 నెలలు అవుతా ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి యజమానులు కూలీ పెంచకుండా మరి కార్మికులకు నష్టం చేసే విధంగా వ్యవహరిస్తూ ఉన్నారు. మరి కూలీ పెంచాలని చెప్పి అనేక సార్లు 2-3 దఫాలుగా యజమానులకు సంబంధిత అధికారులకు కూడా వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ, లెటర్లు ఇచ్చినప్పటికీ కూడా కూలీ పెంచడం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ పరిస్థితి ఉంది. మరి రోజువారీగా పనిచేస్తే వచ్చే వేతనంతో పూట గడుచుకునే కార్మికులు సరైనటువంటి వేతనాలు రాక వారి కుటుంబాలను పోషించుకునే ఇబ్బందికర పరిస్థితుల్లో అనేక ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంది. మరి చాలామంది ఇక్కడ పాలిస్టర్ వస్త్రానికి కూలీ పెంచకపోవడం వల్ల ఈ పనిని వృత్తిని వదిలి ఇతర వృత్తులకు వెళ్తున్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యం వారి లాభాలకు మాత్రమే మరి పనిచేస్తున్న పరిస్థితి ఉంది. కార్మికుల కష్టాలని, నష్టాలని గుర్తించకుండా కేవలం వాళ్ళ లాభాల కోసమే పనిచేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పటికైనా ఇక్కడ కార్మికులను మరి పనిలో కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత, కూలీ పెంచాల్సినటువంటి బాధ్యత యజమానులపై ఉందని గుర్తు చేస్తూ వెంటనే కాలయాపన చేయకుండా ఏదైతే పాలిస్టర్ వస్త్రానికి 10 పిక్కులకు 35 పైసలు పెంచాలని, అదేవిధంగా వార్పిన్ కార్మికులకు మరి 1000 మీటర్లకు 42 రూపాయలు ఇవ్వాలని, అదేవిధంగా వైపని కార్మికులకు మరి 1000 పోగులకు 110 రూపాయలు ఇవ్వాలని, ఆసాంలకు డబల్ కూలీ పైన అదనంగా 20 పైసలు ఇవ్వాలని, ఏదైతే అదనంగా 25 పైసలు ఇవ్వాలని చెప్పి ఏదైతే డిమాండ్ ఉందో ఆ డిమాండ్ మీద వెంటనే చర్చలు జరిపి కూలీ పెంచాలి. లేకుంటే కనుక రానున్న రోజుల్లో వెంటనే చర్చలు జరిపి కూలీ పెంచకపోతే అవసరమైతే మొత్తం నిరవధిక సమ్మె చేయడానికి కూడా కార్మికులు, వార్పిను, వైపని, ఆసాములందరూ కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి అధికారులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కూడా ఇక్కడ సిరిసిల్ల అంటేనే పవర్లూమ్ వస్త్ర పరిశ్రమ, వేలాది మంది కార్మికులు దీని మీద ఉపాధి పొందుతారు. కాబట్టి వెంటనే జోక్యం చేసుకుని ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు విప్ ఆది శ్రీనివాస్ గారు కావచ్చు, సంబంధిత అధికారులు కావచ్చు, అందరూ జోక్యం చేసుకొని వెంటనే యజమానులతో కూలీ పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక సిరిసిల్లాకు సంబంధించి స్థానికంగా నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలిచి ఇక్కడ కార్మికుల ఓట్లతో గెలిచినటువంటి కేటీఆర్ గారు అయితే ఇక్కడ కార్మికుల సమస్యల్ని పట్టించుకున్న పరిస్థితి లేదు. కనీసము ఇక్కడ కార్మికులకు ఏ రకంగా ఉంది అనేది అడిగిన దాఖలాలు లేవు. వారికి సంబంధించినటువంటి పార్టీ కార్యక్రమాలకు మాత్రం ఇక్కడికి వస్తున్నారు అంటే కార్మికులు కనబడడం లేదా అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాము. వెంటనే మీ నియోజకవర్గ ఎమ్మెల్యేగా బాధ్యత ఉన్నారు కాబట్టి ఇక్కడ కార్మికుల సంక్షేమం మీద, కార్మికుల సమస్యల మీద కూడా మీరు దృష్టి పెట్టి పనిచేయాలి అని చెప్పి తెలియజేస్తూ వెంటనే సమస్యను పరిష్కరించాలి. లేకుంటే కనుక రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున నిరవధిక సమ్మెకు వెళ్ళైనా సరే ఈ సమస్య కూలి పెంచే వరకు సిఐటి ఆధ్వర్యంలో పోరాటం నిర్వహిస్తామని చెప్పి తెలియజేస్తాము. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని అంబేద్కర్ నగర్ లో సెస్ సిబ్బంది తుప్పుపట్టిన మరియు చిన్నగా ఉన్న పోల్స్ తొలగించి నూతన పోల్స్ వేయడానికి పనులు ప్రారంభించారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని 15వ వార్డు అంబేద్కర్ నగర్ లో చిన్న విద్యుత్ పోల్స్ వల్ల తరచూ విద్యుత్ అంతరాయం ఏర్పడుతున్న దృష్ట్యా ఈ రోజు సెస్ సిబ్బంది మరియు సెస్ డైరెక్టర్ దర్నం లక్ష్మీనారాయణ అలాగే ఆ వార్డు మాజీ కౌన్సిలర్ ఆకునూరి విజయ బాలరాజు పరిశీలించి వాటి స్థానంలో నూతన పోల్స్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని సాధించిన మహానాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై రాష్ట్ర మంత్రులు చేస్తున్న అనుచిత వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు బీఆర్ఎస్ నాయకుడు కంచెల రవిగౌడ్ స్పష్టం చేశారు. సిరిసిల్ల తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కంచెల రవిగౌడ్ మాట్లాడారు. కేసీఆర్ ని చూసి
ప్రభుత్వం ఎందుకు భయపడుతుందో రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ మాట్లాడిన మాటల్లో ఒకటి కూడా అసత్యమైతే ప్రభుత్వం ధైర్యంగా ఖండించాలని సవాల్ విసిరారు. తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై నోరు మూసుకోవడం అత్యంత దురదృష్టకరమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. చావు నోట్లు తలపెట్టి గన్నుల మధ్య తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన మహానాయకుడిపై మాట్లాడే అర్హత ఈ ప్రభుత్వానికి లేదని కంచెల రవిగౌడ్ స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమకారులపై తుపాకులు ఎక్కించిన చరిత్ర ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నామని అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఒక్క హామీ కూడా అమలు కాకపోతే ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ ప్రభుత్వం వెంటాడుతుందని హెచ్చరించారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించిందని, అదే విజయమే కాంగ్రెస్ ప్రభుత్వానికి వణుకు పుట్టిస్తుందని వ్యాఖ్యానించారు. అందుకే కేసీఆర్ పై అనవసర ఆరోపణలు నిందలు వేస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ పై చేసిన వ్యాఖ్యల్ని వెంటనే వెనక్కి తీసుకుని బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎల్లి వినయ్ కుమార్, మీనవేణి రాకేష్ నాయక్, యశ్వంత్, శేఖర్, బూర విక్రమ్, గౌతమ్, జశ్వంత్, వర్షిత్ తదితరులు పాల్గొన్నారు. ప్రతినిధులు కావచ్చు, మంత్రులు భయపడుతున్నారని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. నిజంగా కేసీఆర్ గారు మాట్లాడిన మాటలు అన్ని నిజాలు కాదా అని మేము ఈ సందర్భంగా సూటిగా ప్రశ్నిస్తున్నాం. మీరు ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాలు నిలబడి ఖచ్చితంగా బరాబర్ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మెడల్ వంచేందుకు సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. కానీ నిన్నటి రోజున మంత్రులు కేసీఆర్ గారిపై మాట్లాడే అర్హత ఉందా అని ఈ సందర్భంగా అడగడం జరుగుతుంది. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన మహానాయకుడు చావు నోట్లో తలకాయ పెట్టి రాష్ట్రాన్ని తీసుకొచ్చిన మహానాయకుడు మా కేసీఆర్ గారు. కేసీఆర్ గారి పైన మీరు అవక్కు చెవక్కులు మాట్లాడడం పద్ధతి కాదని ఈ రాష్ట్ర మంత్రులను మేము తెలియడం జరుగుతుంది. నిజంగా మీరు ప్రధాన ప్రతిపక్షమైన మా పార్టీపై బురద చల్లాలని చూస్తున్నారు. కానీ ప్రజల ఆదరణ చూసి బీఆర్ఎస్ పార్టీలో ప్రజలకు ఆదరణ చూసి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై వ్యతిరేకతోని మాకు మొన్న స్థానిక ఎలక్షన్లో ఎన్నో విజయం సాధించింది బీఆర్ఎస్ పార్టీ. దాన్ని చూసి మీరు కాంగ్రెస్ మినిస్టర్లు కేసీఆర్ గారి పైన బదనాం చేయాలని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం ఇది తగదని మరోసారి మేము తెలియడం జరుగుతుంది. మీరు ఆయన పార్టీ అధినేత కేసీఆర్ గారి పైన మాట్లాడే అర్హత ఏ మంత్రులకు లేదని మరోసారి మేము తెలియడం జరుగుతుంది. కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా సేవలందించిన మహానాయకుడు మా కేసీఆర్ గారు. కేసీఆర్ గారి పైన మీరు మాట్లాడితే ఊరుకునే ప్రసక్తి లేదని ఈ రాష్ట్ర మంత్రులకు తెలియడం జరుగుతుంది. కేసీఆర్ గారు అన్ని ప్రభుత్వం ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు గురుకులలో కావచ్చు, రైతులకు కావచ్చు, ప్రతి ఒక్కటి దేశంలోనే నెంబర్ 1 స్థాయికి నిలిచిన వ్యక్తి మహానాయకుడు అంటే కేసీఆర్ గారు. కేసీఆర్ గారి పైన మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం మానుకోవాలని మరోసారి మేము హెచ్చరిస్తున్నాం. మీరు కొంతమంది ఇప్పుడున్న కాంగ్రెస్ నాయకులు మీరు తెలంగాణ ఉద్యమంలో ఎక్కడ ఉన్నారని మేము ప్రశ్నిస్తున్నాం. మీరు తెలంగాణ ఉద్యమంలో పాల్గొలేదు. మీ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ఉద్యమంలో ఉద్యమకారులపై తుపాకీ గన్ ఎత్తిపెట్టిన మహానాయకుడు అంటే మీ రేవంత్ రెడ్డి అని తెలియజేస్తున్నాం. ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఖచ్చితంగా అన్ని గమనిస్తున్నారు. రానున్న రోజుల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి బ్రహ్మ రథం పడతారని మరోసారి తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా మీరు మంత్రులు ఏం మాట్లాడినా వెంటనే వెనక్కి తీసుకొని మా పార్టీ అధినేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే కేసీఆర్ గారి నాయకత్వంలో కేసీఆర్ గారి సైనికులుగా కేసీఆర్ గారి అభిమానులుగా మేము అడ్డుకునేందుకు సిద్ధంగా ఉన్నామని మరోసారి తెలియజేస్తున్నాం. లేకపోతే మీరు
ఒక ముఖ్యమంత్రి, తెలంగాణ తొలి ముఖ్యమంత్రిని, అలాగే ఒక రాష్ట్రాన్ని సాధించిన మహానాయకుడిని మీరు మాట్లాడితే ఊరుకునే ప్రసక్తి లేదు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు సుధా ఊరుకోరని మరోసారి మేము తెలియడం జరుగుతుంది. ఇప్పటికైనా మీరు మాట్లాడిన మాటలు వెనక్కి తీసుకోవాలని మరోసారి ఈ కాంగ్రెస్ మంత్రులకు డిమాండ్ చేయడం జరుగుతుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసుల స్నేహపూర్వక విధానం మరియు పోలీసుల పారదర్శకత పనితీరు విధానం వల్ల ప్రజల్లో పోలీసులపై విశ్వాసం పెరిగింది. జిల్లాలో విలేజ్ పోలీస్ అధికారి వ్యవస్థ బలోపేతం చేసి శాంతి భద్రతా పర్యవేక్షణకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడం ద్వారా 2025 సంవత్సరంలో నేరాలు అదుపులో జిల్లా ఎస్పీ మహేష్ బి గీత తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలో ఈరోజు జిల్లా ఎస్పీ మహేష్ బి గీత 2025 సంవత్సర వార్షిక నివేదికను విలేకరుల సమావేశంలో ప్రజలకు వివరించారు. యువత మాదక ద్రవ్యాల బారిన పడకుండా ప్రత్యేక కార్యాచరణ రూపొందించి విద్యార్థులకు మాదక ద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించడంతో పాటుగా జిల్లాలో అవగాహన ర్యాలీ నిర్వహించడంతో పాటుగా టూకేర్ నిర్వహించడం జరిగిందన్నారు. మహిళా రక్షణ ధ్యేయంగా ముందుకు సాగుతూ జిల్లా షీటీం విద్యా సంస్థల్లో మహిళలు పనిచేసే ప్రదేశాల్లో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమాల ద్వారా మహిళల్లో విద్యార్థులు ఆత్మస్థైర్యాన్ని పెంపొందించడం జరిగిందన్నారు. 2025 సంవత్సరంలో జిల్లాలో శాంతి భద్రతకు విఘాతం కలగకుండా ఎలాంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా గ్రామ పంచాయతీ ఎన్నికలు విజయవంతం చేసినట్లు తెలిపారు. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం నేరాలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయన్నారు. విద్యార్థులు వాహనదారుల్ని ప్రధానంగా లక్ష్యంగా చేసుకుని రోడ్డు భద్రతపై క్రమం తప్పకుండా అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం వల్ల గణనీయంగా రోడ్డు ప్రమాదాలు తగ్గాయని మహేష్ తెలిపారు. దొంగలించిన మొబైల్ రికవరీ కూడా పెద్ద మొత్తంలో చేశామన్నారు. సైబర్ నేరాల పట్ల పోలీసులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉన్నారని తెలిపారు. గంజాయిని సమూలంగా నిర్మూలించి గంజాయి రహిత జిల్లాగా మార్చామని తెలిపారు. స్నేహపూర్వక పోలీస్ విధానాన్ని అవలంబిస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ శాఖ బాధ్యతాయుతంగా జవాబుదారీతనంతో పారదర్శకంగా సేవలందిస్తూ ప్రజల ధన మాన ప్రాణాల రక్షణ కోసం అనుక్షణం పనిచేస్తామని జిల్లా ఎస్పీ మహేష్ బి గీత తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో అడిషనల్ ఎస్పీ చంద్రయ్య, సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్రాచారి తదితరులు ఉన్నారు. ముఖ్య purpose of this conference is to compare crime data this year and last year. Second purpose is to overall view of the district police this current year. What we have done good job or what we have done and what is our next year vision. So for police, I think police is important. For police we have 3 important jobs. First one is the crime prevention, crime detection, crime investigation. So in crime, if we compare to the Pata year compare cheste, we have 40%, 14% crime decrease ayindi ee year lo. This is one our achievement of our district police. Second important work, law and order and bandobast. So ee year start nunchi there are chala bandobast jarigindi. First start from Shivratri, then Ganesh, then Eid, then Navratri, Batukama festival, then political festival, and this last we have Gram Panchayat is a Pega festival. So I am happy to inform you that in all bandobast peacefully concluded, even China issue jargaledu. All because of our coordination with other department and our subordinate police officers, their leadership, because of that all completed very peacefully. Third, contact with the people. So Prati Oka Gramamlo we have village police officer, constable rank officer. So Prati Oka Mandallo one village one officer. So this is the first point of contact for all the villagers. So even China issue jargite even in night time lo we will directly respond within a 5 minutes only. So now I will tell the crime trend and which crime we have increases, which crime decreases according to crime head. So this is I will give this print to everyone after this annual press conference is over. So this data we are comparing with last year and this year up to November only, because still we have 8 days to complete this month. And this data not included special laws, local laws, FIR register under special laws, local laws, some state specific laws. This crime register only in BNS and IPC, old IPC, now BNS. So if we compare first crime robbery, in 2024 law we have 12 cases. This year we have 7 cases only. So 41% robbery cases decrease in the year law. Second, HB by day. Last year
12 cases, ఈ ఇయర్ కూడా 12 cases. So there is no gap. HB by night లాస్ట్ ఇయర్లో 156 cases, ఈ ఇయర్లో 116 cases. So this is our achievement that we have decreases theft, HB by night theft cases 25% compared to last year. Then for ordinary theft, last year 248 cases registered, this year only 194 cases registered. So this had also 21% decrease అయింది. Then murder, in 24లో 13 murder cases, 13, ఈ ఇయర్లో 11 murder cases. సో మర్డర్ కేసెస్ కూడా 50% డిక్రీజ్ అయింది. సో నెక్స్ట్ కల్పబుల్ హోమిసైడ్ 24లో 1 కేస్, 25లో 6 కేసెస్ ఉంది. సో 5 కేసెస్ ఈ ఇయర్లో ఇంక్రీజ్ అయింది. ఇందులో మెయిన్లీ దిస్ యాక్సిడెంట్ కేసెస్ 304 యాక్సిడెంట్, తర్వాత ఆన్ స్పాట్ డెత్ కేసెస్. సో 5 కేసెస్ ఇంక్రీజ్ ఇన్ దిస్ ఇయర్. దెన్ రైట్స్ ఓన్లీ 1 కేసెస్ రిజిస్టర్డ్ దిస్ ఇయర్. కిడ్నాపింగ్ 24లో 24 cases, 25లో only 11 cases. So in this side also we have decreased around 54%. Then తర్వాత rape cases 24లో 20 cases and 25లో 31 cases. In this we have increased rape and POCSO 35%. The main reason is that our SHE team, our anti-human trafficking unit, and our Bharosa Center is creating awareness among all the school colleges, and in this head only 4 to 5 genuine cases. Motam other cases is elopement cases, love affairs cases, and then tarvata the parents given the complaints. Then grievous hurt 24లో 37 cases, ఈ ఇయర్లో only 27 cases. So grievous hurt we have decreased around 27%. The simple hurt last yearలో 339, ఈ ఇయర్లో 10 cases increase అయింది because of this election and some small land dispute related simple hurt increase అయింది, around only 2% increase అయింది. Cheating cases in 24లో 443, ఈ ఇయర్లో 358. ఈవెన్ cheating కూడా around 19 to 20% we have decrease అయింది ఈ ఇయర్లో. In this cheating లో mainly we have visa fraud, gulf cheating cases. So because of our officers ప్రతి ఒక్క గ్రామంలో ప్రతి ఒక్క మండల్లో ఈ వీసా ఫ్రాడ్ గురించి అవేర్నెస్ క్రియేట్ చేస్తే we have decreased 20%. Then criminal breach of trust 24లో 12 cases, ఈ ఇయర్లో 25 cases. So in which 52% increase అయింది. Mainly these partnership cases, partnership issues, partnership fraud, mainly real estate or other some businesses partnership. So this increase around 52%. Then counterfeit currency we don't have any case. Last year kuda, this year kuda we don't have any case. Then attempt to murder 24లో 18 cases, ఈ ఇయర్లో 11 cases. And 304 accident cases, fatal accident 24లో 89 cases, this yearలో only 63 cases. So 29% fatal accident decrease అయింది. Then non fatal accident 24లో 205 cases, this yearలో 190. This year కూడా around 7% decrease అయింది. Then rash and negligent you have same cases, that are 22 cases last year, this year also 23 cases. So overall crime I have already told that 40% decrease అయింది 1/4. This is regarding crime. Then mainly road accident I have already, this fatal and non-fatal include చేస్తే total if we compare to last year then 13.9% decrease అయింది accident cases. We have some black spot we have identified in mainly LRDPET, Boinpalli. So with coordination with RNB department and road safety committee, in coming years we will to decrease further we will take action. And next 1 month we have one campaign, Arrive Alive campaign. So like narcotics we have created awareness for 1 week. So same
thing we will do in next month. In January we have this Arrive Alive awareness program. So main focus is that to reduce the accident. Then other cases like SC/ST cases. So 24 law we have 73 SC/ST cases, atrocity cases. This year law we have 59 cases, around 14 cases decrease aayindi. In POXO cases 24 law 53, 25 law 61. Already nenu cheppanu this increase because of this awareness program and this law affairs elopement cases. So property loss, property cases. So 24 law we have in theft cases we have lost property around 1 crore 53 lakh. And amount we recovered around 48 lakhs, so percentage is 31% we have recovery rate. This year total number of cases decreased, but recovery rate same 31%. Last year kuda this year kuda we have 31% recovery rate. Cyber cases, so cyber ఇప్పుడు this fraud ka full stop program నడుస్తుంది all మండల్లో all స్కూల్లో ఫర్ అవేర్నెస్ కోసం. నేను కూడా చాలా ప్రోగ్రామ్ కండక్ట్ అయింది టు క్రియేట్ ద అవేర్నెస్ అమాంగ్ ద స్టూడెంట్ ఆర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే SS న్యూస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.